owner will send bulk emails to their customers. Why? Because they want to grow their business. They want to develop their business. That's why most of the business owners are trying to develop their business to sending a bulk emails to their customers. Bulk emails to their customers. And then not only customers, sometimes they promote their business. They promote their business, right. అంటే దే ప్రమోట్ దేర్ బిజినెస్ అంటే ఎలా చెప్పగలరు సార్ మీరు? సపోజ్ ఒక ఐటీ నేను ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను. నేను ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను, రైట్. నాకు ప్రాజెక్ట్స్ కావాలి, అర్జెంటుగా ప్రాజెక్ట్స్ కావాలి, రైట్. ఇప్పుడు అర్జెంటుగా నాకు ప్రాజెక్ట్స్ కావాలంటే ఎవరు ఇస్తారు? ఈజ్ యువర్ ఐడెంటిటీ. ఓకే, అసలు నీ స్ట్రెంగ్త్ ఏంటి? ఎస్, అసలు ఎన్ని ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని డెలివరీ యూనిట్స్ ఉన్నాయి? ఎస్ ఎస్, కంట్రీలో ఎన్ని డెలివరీ యూనిట్స్ ఉన్నాయి? నాట్ ఓన్లీ కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? అసలు నీ ర్యాంకింగ్ ఏంటి? సిఎంఎం లెవెల్ 3 ర్యాంకింగ్, లెవెల్ 4, లెవెల్ 5, అసలు లెవెల్ 1 లోనే ఉన్నావా? అసలు లేదు, నువ్వు వేరేలా. ఇట్లా అంటే అక్కడ ఏం చేయాలా? ఐటీ కంపెనీ వెంటనే దే వాంట్ టు ప్రమోట్ దేర్ కంపెనీ. ఎస్, ఏమని చెప్పాలా? ఎస్ బాస్, వి ఎస్టాబ్లిష్ దిస్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. ఎస్, వి హ్యావ్ ఎ 50 బ్రాంచెస్ ఆల్ ఓవర్ కంట్రీ, ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచంలోనే 50 బ్రాంచ్లు ఉన్నాయి. ఎస్, ఇన్ ఇండియా వీ హ్యావ్ మోర్ దెన్ 10+ బ్రాంచెస్ అండ్ 5 డెలివరీ యూనిట్స్. ఇలా అంటే ఇదంతా కూడా మనం ఒక ఈమెయిల్ రూపంలో ఎస్ మనం ప్రమోషన్ చేసుకోవాలి. ఎస్, సో దట్ ద క్లయింట్స్ విల్ సీ దిస్ ప్రమోషన్ అండ్ దే విల్ కమ్ టు యూ. ఎస్, ఓకే, ఇవి వీళ్ళ స్ట్రెంగ్స్ అని. అంటే ఇలా బిజినెస్ ప్రమోషన్ లో భాగంగా మనం ఈమెయిల్స్ పంపిస్తాం, బల్క్ ఈమెయిల్స్ పంపిస్తాం. ఇది వన్ ఆఫ్ ద స్టైల్ అంటున్నాను నేను. ఐటీ కంపెనీ గ్రో అవ్వటానికి కూడా వాళ్ళు ప్రమోషన్ చేయాలి. ఎస్ ఎస్, చేయాలా సార్? తప్పకుండా చేయాలి. మరి మీరే అదే కదా చూడండి, ఐటీ కంపెనీ వాళ్ళు కూడా దే విల్ ప్రమోట్ దేర్ బిజినెస్. ఎస్ బాస్, ఇలా మా స్ట్రెంత్ ఇది. ఎస్, వీ హ్యావ్ అన్ ఎంప్లాయీస్, ఆల్ ఆర్ సర్టిఫైడ్ ఎంప్లాయీస్, ఆల్ ఆర్ హ్యావింగ్ 10+, 20+, 30+ ఎంప్లాయీస్. ఇలా ఇలా మాట్లాడతారు. ఎస్, ఒక ఎంప్లాయీని తీసుకుని అవసరమైతే పూర్తి స్థాయిలో అతని ఫోటో వేసి అతను ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ రాస్తారు, అతను ఏ ఏరియాలో ఎక్స్పర్టో రాస్తారు, అతను ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ డీల్ చేశారో రాస్తారు, మేజర్ ప్రాజెక్ట్స్ ఏంటి కూడా రాస్తారు. ఎస్, అతని కేపబిలిటీ ఇది అని. ఎస్, ఇలాంటి క్యాండిడేట్ మా దగ్గర ఉన్నాడు అని చెప్పేసి అట్లా బిజినెస్ ప్రమోషన్ లో భాగంగా ఇవన్నీ మొత్తం ఎస్ టెక్నికల్ అంటే మొత్తం టిప్స్ అన్నమాట, ట్రిక్స్ ఇవన్నీ కూడా. ఎస్, ఇది ఐటీ కంపెనీ కాదు. ఎస్, మనం చిన్న ఏదైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ఆ బిజినెస్ కు సంబంధించిన ప్రమోషన్స్ అన్ని కూడా వస్తూనే ఉంటాయి. మీకు తెలుసు ఆల్రెడీ, ట్రావెలింగ్ బిజినెస్, ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ ఉందనుకోండి, పోటీ పడతారు. ఏమని? హే, ఇదిగో గ్రోసరీస్, ఈ మధ్య కాలంలో గ్రోసరీస్ ఎక్కువ పోటీ పడుతున్నాయి అంటే దాని గురించి ప్రమోషన్స్ ఇవ్వటం, యాడ్స్ ఇవ్వటం. మీకు మీకు తెలియకుండానే అప్పుడప్పుడు మీకు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. గమనించారా? మీరు జీమెయిల్లోకి వెళ్ళారనుకోండి, ప్రమోషనల్ ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ కి సంబంధించినవి పంపిస్తారు, కొంతమంది అయితే ఎస్ ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఇదిగో ఇదిగో మాది జొమాటో. ఎస్, మేము ఎక్కడ ఈ సిటీలో ఎక్కడి నుంచి ఏ ప్లేస్ కైనా మీకు ఫుడ్ డెలివరీ చేస్తాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని చెప్తారు వాళ్ళు. సో ఇంకో పర్సన్ ఏం చేస్తాడు? దిస్ ఇస్ రెడ్ బస్. ఎస్, జస్ట్ ట్రావెల్ ఇన్ ద రెడ్ బస్, విల్ గెట్ 50% డిస్కౌంట్ ఆన్ దిస్ అకేషన్, ఏదో సంథింగ్ సంథింగ్ అంటే ఈమెయిల్స్ ద్వారా. సో దట్ మనం వెంటనే ఎంత బిజీ వర్క్ లో ఉన్నా సరే మనం ఐడెంటిఫై, హే, రెడ్ బస్ ఉంది, 50% డిస్కౌంట్, మనం అక్కడికి వెళ్దాం, రెడ్ బస్ లోనే బుక్ చేద్దాం అంటారు. ఇలాగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ ఏంటి? నువ్వు 2 BHK కొనాలని చూస్తున్నావు, లేదా 1 BHK కొనాలా, లేదా 4 BHK కొనాలని చూస్తున్నావు. వాడు ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్ వాడు పంపిస్తాడు. ఎస్, మంచి స్ట్రక్చర్ వేసి, పిక్చర్ వేసి, దాని కింద కొంత మ్యాటర్ రాస్తాడు, ఈమెయిల్ సెండ్ చేస్తాడు. ఏమని? ఎస్, వీఆర్ ఫ్రమ్ దిస్, వీ హ్యావ్ మోర్ దాన్ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఎస్, రీసెంట్లీ వీ స్టార్టెడ్, వీ లాంచ్, ఏదో సంథింగ్ సంథింగ్ మొత్తం పెట్టేసి, ఇదిగో 2 BHK ఇంత ప్రైస్ ఉంటుంది, 3 BHK ఇంత ప్రైస్ ఉంటుంది, 4 BHK ఇంత ప్రైస్, ప్లీజ్ కాంటాక్ట్ ఇమీడియట్లీ, నెంబర్ ఇస్తాడు. వెంటనే మనం ఏం చేస్తాం అంటే, మనం ఎన్ని బిజీ పనుల్లో ఉన్నా సరే ఈ మెయిల్ చూడగానే మనం ఎలర్ట్ అవుతాం, వెంటనే ఎలర్ట్. అట్లా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, నెట్ఫ్లిక్స్ కూడా మీకు మెయిల్స్ ఇస్తాడు. ఏమైనా మెయిల్స్ ఇస్తాడు తెలుసా? ఏ, నా పేరు నెట్ఫ్లిక్స్, ఏదైతే కొత్తగా మూవీ రిలీజ్ అయిందో అవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఆన్లైన్ లో చూస్తారు. ప్లీజ్ పే
199 rupees per month అండ్ ఎంజాయ్ వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ మూవీస్ అని వాళ్ళు ఇస్తారు యాడ్. అంటే దిస్ ఇస్ వాట్ మెయిల్ వస్తుంది నీకు వెంటనే అట్లా ప్రమోషన్ అనమాట. నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ ప్రైమ్ అని ఇట్లా. సో ఇవన్నీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ టెక్నిక్స్ అన్నమాట. అట్ ఓన్లీ ఈ బిజినెస్ కాదు, మీరు చెప్పాలంటే ఈ కామర్స్ లో విపరీతంగా మనకి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ కామర్స్ అది బాస్ ఇదిగోండి, ఆ, మనం ఈ ఫోన్స్ లాంచ్ చేస్తున్నాం, ఇది తక్కువ రేట్లకు వస్తుంది, డిస్కౌంట్ రేట్లు. ఎస్ ఇదిగో ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు 4 days డిస్కౌంట్ రేట్స్ ఉన్నాయి, తర్వాత డీల్స్ ఇట్లా. అప్పుడు మనం వెంటనే ఇట్లా ఈమెయిల్స్ అంటే తన బిజినెస్ ని. అదే కాకుండా మనకి చెప్పాను కదా, ఐటీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఈమెయిల్స్ వస్తుంటాయి, మా స్టాండర్డ్స్ ఇవి, మన ఆర్గనైజేషన్ ఇలా గ్రో అవుతుంది, మనం ఇలా డెవలప్ అవుతున్నాం, వీఆర్ వన్ ఆఫ్ ద సంథింగ్ ఏదో ఎందుకు బూస్టింగ్ ఇవ్వాలి మీకు, అంతే కదా. లేకపోతే ఈ కంపెనీలో మనం పని చేస్తున్నాం కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి బూస్టింగ్ ఇవ్వాలి ఇప్పటికప్పుడు అట్లా. సో దానికోసం వాళ్ళు కూడా మీకు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు, మనం ఇలాంటి అచీవ్ చేసాం, ఈ ఈ ఈ ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంది, ఈ క్వార్టర్ లో ఇలా అచీవ్ చేసాం, ఈ క్వార్టర్ లో మనం ఇలాంటి క్లయింట్స్ తోటి వర్క్ చేసాం, ఇన్ని మేజర్ ప్రాజెక్ట్స్ డీల్ చేసాం, ఇట్లా అలా ఏదేదో చెప్తా ఉంటాడు ఇక అంతే. సో వాళ్ళకి ఐటీ కంపెనీ గురించి ఎందుకంటే దాని గురించి మళ్ళీ మీరు పక్కకి వెళ్ళకుండా అది మంచి స్టాండర్డ్ కంపెనీ బాగుంటుంది మనకు అట్లా తెలుసుకోవడం కోసం. ఎవరు వర్క్ లో వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి రెండో విధానం తెలియదు కాబట్టి వెంటనే ఒక చిన్న ఈమెయిల్ మీ జీమెయిల్ తో లేకపోతే ఏదో వస్తుంది అనుకోండి, వెంటనే అడుగుతాయి అట్లా అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ బిజినెస్, యూఆర్ యూజింగ్ బల్క్ ఈమెయిల్ సర్వీస్. బల్క్ ఈమెయిల్ సర్వీస్ ని తీసుకోవడానికి థర్డ్ పార్టీ టూల్స్ మనం ఉపయోగిస్తున్నాం, అది మీకు చెప్పా ఆల్రెడీ. థర్డ్ పార్టీ టూల్స్ లో ఏమున్నాయి ఫ్రెండ్స్? బల్క్ ఈమెయిల్స్ సెండ్ చేయడానికి థర్డ్ పార్టీ టూల్స్ ఏమున్నాయి? సెండ్ గ్రిడ్, తర్వాత మెయిల్ గన్, సెండ్ ఇన్ బ్లూ, రైట్, ఎక్సలెంట్. తర్వాత ఇలా చాలా ఉన్నాయి, పెప్పి పోస్ట్, ఇట్లా చాలా ఉన్నాయి, రైట్. సో మెయిల్ గన్, సెండ్ ఇన్ బ్లూ, సెండ్ గ్రిడ్ చాలా బాగా వాడతారు. సో వీటన్నిటిని పక్కన పడేసి ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది కొత్తగా? అమెజాన్ వాళ్ళది ఇది. అంటే AWS వాళ్ళది అమెజాన్ సింపుల్ ఈమెయిల్ సర్వీస్ వచ్చింది. అంటే వాళ్ళు ఏమంటున్నారు, బాస్ ఆల్రెడీ మీ బిజినెస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ AWS క్లౌడ్. ఓకే, కాబట్టి AWS క్లౌడ్ లో రన్ అవుతుంది మీ బిజినెస్, అలాగే మీరు ఈ SES సర్వీస్ ని కూడా తీసేసుకోండి, మేము మీకు ఇంత ప్రైస్ కి ఇస్తాం, ఇన్ని ఈమెయిల్స్ కి ఇంత ప్రైస్ సెట్ చేసి పడేశారు ఎవరు? AWS వాళ్ళు. ఇఫ్ యూ సెండ్ దిస్ ఈమెయిల్స్ లైక్ దిస్, just to pay this much amount. If you send this emails like this, just pay this amount. అలా సెట్ చేసి పడేశారు. ప్లాన్ అంటే ప్రైజింగ్ మోడల్ ఉంటారు, ప్రైజింగ్. ఎవరు? SES వాళ్ళు, సారీ అమెజాన్, AWS వాళ్ళు. SES అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అంతా ఇటువైపు చూస్తుంది. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఓన్లీ SES. వేరే థర్డ్ పార్టీ టూల్స్ ఎందుకు వాడాలంటే నేను చెప్పాను వాటి డ్రాబ్యాక్స్. Why they are not using the third party tools means what? Drawbacks, ఖర్చు ఎక్కువ, దీనిలో ఖర్చు తక్కువ, వెరీ 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 లెస్ కాస్ట్, as well as simplicity, as well as a fast, very very fast service. ఇదైతే అలా కాదు, సింప్లిసిటీ కాదు, ఖర్చు. టూల్ కొనుక్కోవాలి, ఆ టూల్ ని సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ ఆ సర్వర్ కానీ పని చేయకపోతే అది పని చేయాలి, అవుట్, ఇట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి SES అనేది అలా కాదు, దిస్ ఇస్ మేనేజింగ్ బై AWS క్లౌడ్. మీకు సంబంధం లేదు, జస్ట్ దీనితోటి ఎలా పనిచేయాలో యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ గా మీకు తెలుసుకోవాలంతే. అయితే AWS వాళ్ళు ఏం చెప్పారంటే చాలా తెలివైన వాళ్ళు. చెప్పాను కదా మీకు, ప్రతిదీ కూడా మనకి 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఎక్కడ సార్? రియల్ టైమ్ లో శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ లైవ్ ఉంటుంది. సార్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అంటే ఏం సార్? ఏం లేదు, మీ ప్రాక్టికల్స్, మీ ప్రయోగాలు అన్ని ఇక్కడ చేయాలి. ఓకే, someone must be verified your work, validate your work. If it is 100% good, then they will give you permission to work on live. Otherwise ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఎన్నివైనా సరే ఇక్కడ ప్రయోగాలు చేయాల్సిందే. శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అంటాం. దిస్ ఇస్ వాట్ లైవ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, లైవ్ ప్రొడక్షన్ డైరెక్ట్ గా. శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అంటే మీరు రిహార్సల్స్ అనమాట.
దాన్ని మనం శాండ్ బాక్స్ అంటాం. రిహార్సల్స్ మనం డ్రామాలు నాటకాలు వేసేటప్పుడు రిహార్సల్ చేస్తాం. 10 days రిహార్సల్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్ ఉందంటే అప్పుడు లైవ్ లోకి వస్తాం. అప్పుడు ఎస్ అట్లా అనమాట. డ్రామాలు సినిమా ఇవన్నీ మాకు తెలియదు. నేను యాడ్ సార్ మేము అంతా ఓటీటీ ప్లాట్ఫామ్. కరెక్టేనాయన. అప్పుడు అయితే డ్రామాలు అవి ఉండేవి, రిహార్సల్స్ ఉండేవి. నీళ్ళ పక్కన కూడా కొంతమంది చేస్తా ఉంటారు ఇప్పుడు కూడా, ఎప్పుడు ఫెస్టివల్స్ అలా అట్లా అనమాట. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అంతే. సో దాన్ని ఇంకో భాషలో వాళ్ళు ఏమని పిలుస్తారంటే పిఓసి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎస్ ఎస్ పిఓసి. ఇక్కడ అయిన తర్వాతనే ఇక్కడికి వస్తుంది. ఎవరైనా సరే ఏ కంపెనీ అయినా సరే, సార్ మా కంపెనీలో అసలు ఇలాంటివి లేవు సార్, పిఓసి తెలియదు మాకు, శాండ్ బాక్స్ తెలియదు, డైరెక్ట్ లైవ్ సార్ అయితే ఆ కంపెనీ స్టాండర్డ్స్ వేరేమో, ఆ కంపెనీ అలాగా మెయింటైన్ చేయట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ వస్తే డైరెక్ట్ అటాక్, ఇక తప్పించుకోలేదు కూడా. అందుకని ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లం అంటే రిలీజ్ జరగకముందే అసలు మనం చేసిన టాస్క్ కరెక్టా లేదా తెలుసుకోవాలంటే శాండ్ బాక్స్, SANDBOX, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఫర్ పిఓసి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, రైట్. ప్రతి పర్సన్ చేయాల్సిందే. ఎస్, ఓకే ఓకే. సరే సార్, ఇప్పుడు ఈ వీడు SCS ఇస్తున్నాడు కదా, వాడు ఎట్లా చేశాడు? వాడు కూడా అదే చేశాడు. ఏమని చేశాడు? AWS వాడు SCS అనే ఒక సర్వీస్ ని మనకి ఇస్తున్నాడు, రైట్. అయితే SCS అనే సర్వీస్ ని మనం ఫ్రీగా వాడుకోవాలి, పే చేయాలా? ఇది ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవాలా. పేమెంట్ అయితే అది లైవ్, ఇక లైవ్ లైవ్ ఎక్కడ రియల్ టైం లైవ్ అది. ఇది అంతా బిజినెస్ ఓనర్ పే చేస్తాడు ఈ అమౌంట్. ఇది మనం ఫ్రీ అకౌంట్ కదా, ISS, కాబట్టి మనకి శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంటే. సార్ ఫ్రీ అకౌంట్ కి ఇదేదో పేమెంట్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏం లేదు. ప్రతి పాయింట్ ఇక్కడ ఉన్న పాయింటే ఇక్కడ కూడా కనిపించింది. జస్ట్ చేంజ్ అయ్యేది ఏంటంటే మనమేమో మన యూజర్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతాం, అక్కడేమో బిజినెస్ ఓనర్ ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతాం అంతే. దాన్నే IAM యూజర్ అని పిలుస్తాం, దాన్నే IAM యూజర్ అని పిలుస్తాం. సో ప్రతి కంపెనీలో IAM యూజర్ గానే మీరు వర్కౌట్ చేయాలి. ప్రతి కంపెనీలో ఎక్కడైనా సరే రూట్ యూజర్ యాక్సెస్ మీకు ఇవ్వరు అంతే. రూట్ యూజర్ యాక్సెస్ అంటే ఏంటి? మనం ఇప్పుడు చేస్తున్నామే డైరెక్ట్ గా సో ఫర్ ఎగ్జాంపుల్ AWS క్లౌడ్ తీసుకోండి. చూడండి, AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్, రైట్. అది చాలా మంచి సర్వీసు. IAM అది చాలా చాలా మంచి సర్వీసు. సార్ మీరు IAM ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? అవుతుంది, వీటితో జాబ్ కొట్టి లోపలికి వెళ్ళచ్చు ఈజీగా. ఎక్స్పీరియన్స్డ్ అయినా ఫ్రెషర్ అయినా వీటితో జాబ్ కొట్టి లోపల వర్క్ చేస్తూనే ఉండొచ్చు. ఎస్, నో ప్రాబ్లం, రైట్. సరే, ఇప్పుడు సైన్ ఇన్ కొట్టేసాం. సైన్ ఇన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ అన్నమాట. దాని పేరు ఏంది? IAM, దాని పేరు. ఎస్, అదే ఇది. చూసారా? ఇప్పుడు మనం సైన్ ఇన్ అవ్వాలి. ఓకే, మనం సైన్ ఇన్ అవ్వాలంటే వాడు చూపిస్తున్నాడు చూసా, ఏ బాబు ఇక్కడ సైన్ ఇన్ అవుతావు కదా, IAM యూజర్ అవుతావా? IAM యూజర్ నాకు లేడే, అంటే నేను తయారు చేసి మీకు చెప్పలేదు, IAM చెప్పలేదు కాబట్టి ఇదంతా మీకు రాదు ఇప్పుడే. మరి మీరేం చేస్తున్నారు? నేను జస్ట్ స్ట్రైట్ అవే సైన్ ఇన్ యూజింగ్ యాజ్ ఎ రూట్ యూజర్ అంటున్నా నేను. అందువల్ల మీకు ఈ విషయాలన్నీ తెలియట్లా. యాక్చువల్గా రూట్ యూజర్ యాక్సెస్ అనేది ఎవరు మీకు ఇవ్వరు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, IAM యూజరా అంటే ఇలా, లేదు లేదు రూట్ యూజరా అంటే ఇలా. అట్లా మీరు కంపెనీలోకి వెళ్ళేది ఎట్లా సార్? IAM యూజర్ గానే. ఎవరైనా అంతేనా? ఎవరైనా అంతే. ఎస్, రూట్ యూజర్ క్రెడెన్షియల్స్ అనేది ఎవరికి ఇవ్వరు, ఎవరికో ఒక పర్సన్ కి ఇస్తాడు. ఆ పర్సన్ చాలా సెక్యూర్డ్ గా ఉంటాడు, బట్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 10+, 15+, 20 మాక్సిమం. ఎస్, కొన్ని కంపెనీలో 10 హోల్డర్ కూడా ఇస్తారు రూట్ యాక్సెస్, కానీ బీ కేర్ఫుల్. ఎందుకంటే క్లయింట్ బిజినెస్ అంతా కూడా ఈ అకౌంట్ లో నడుస్తూ ఉంటుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేస్తేనే సర్వర్లు కనపడతాయి. సర్వర్లో పొరపాటులో ఇదిగో రూట్ యూజర్ యాక్సెస్ తీసుకున్న వ్యక్తికి అంత పాసిబిలిటీ ఉంటుంది, ఏది పడితే అది చేయొచ్చు. సర్వర్లు డౌన్ చేసి స్టాప్ చేయొచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు, డిలీట్ కూడా చేసి పడేయచ్చు. ఎందుకు? రూట్ యూజర్ యాక్సెస్ అంటే అదే. కాబట్టి ఇక్కడ వెన్స్లో టెక్నాలజీస్ ఉంది కదా, నో, ఇక్కడ వెన్స్లో కనపడదు. క్లయింట్ బిజినెస్ ఓనర్ వాళ్ళ పేరు కనపడింది రూట్ యూజర్, అట్లా లాగిన్ అవుతాం. కాబట్టి అవన్నీ మీకు చెప్పలేదు. IAM యూజర్ అనేది ఒక సబ్జెక్టు, ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఒక సర్వీస్ అన్నమాట. ఎక్కడ? AWS క్లౌడ్ లో వన్ ఆఫ్ ద మేజర్ సర్వీస్ ఇన్ IAM. మీరు చాలా మంది చెప్తా ఉంటారు మీకు సైబర్ సెక్యూరిటీ నేర్పిస్తాం, ఆ సెక్యూరిటీలో వచ్చేదే లైనెక్స్.
సైబర్ సెక్యూరిటీ వచ్చేది లైనెక్స్. వితౌట్ లైనెక్స్ ఇంచు కూడా ముందు కదా కూడా కావాలంటే ఏది సెక్యూరిటీ. కాబట్టి లైనెక్స్ నేర్చుకున్న వాళ్ళు ఎటైనా వాళ్ళు కావచ్చు, అటు ఇటు అని కాదు. అది సెక్యూరిటీ వైపా, అది క్లౌడ్ వైపా, అటు సైడ్ డెవాప్స్ వైపా, చెక్ బాస్ ఏది లైనెక్స్ వస్తే. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఐఏఎం యూజర్ గా కాదు కదా? లేదు లేదు లేదు, ఐఏఎం యూజర్ గా మనం అసలు వెళ్ళాం. ఇప్పుడు ఐఏఎం సర్వీస్ చెప్పిన తర్వాత నేను ఐఏఎం యూజర్ గా వెళ్తాను. సరే ఓకే. మరి ఇప్పుడు ఇదేంటి మీరు ఫ్రీ అకౌంట్ కదా? అవును ఫ్రీ అకౌంట్. ఇదేంటి పేమెంట్ అకౌంట్. అయితే ఎస్సిఎస్ వాళ్ళు ఏం చేశారంటే, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే, బాబు ఎస్సిఎస్ అనేది మీరు రెండు విధాలుగా ఉంది అన్నాడు. ఏంది? ఏం లేదు, ఎస్సిఎస్ ని మేము ఇదిగో ఫ్రీగా ఇస్తున్నాం, అదే విధంగా దీన్ని పేమెంట్ కూడా ఉంది దీనికి అన్నాడు. ఓకే, పేమెంట్ అంటే ఏంది? జస్ట్ లైవ్ ఇక అంతే. వాడు ఇచ్చాడు. ఎస్. ఇదేంది? ఇది శాండ్ బాక్స్ అన్నాడు. ఓకే, శాండ్ బాక్స్ అంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం అమ్మా. మెయిల్స్ ఎలా పంపించాలి, అసలు మెయిల్స్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, అసలు ఎస్ఈఎస్ సర్వీస్ ని ఎలాగా పూర్తి స్థాయిలో కాన్ఫిగర్ చేయాలో తెలుసుకోవడానికి ఈ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. అదంతా మీరు ఇక్కడే చేసుకోవచ్చు. మీరు మెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక మెయిల్ కి మనం ఇచ్చిన మెసేజ్ వెళ్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు ఇక్కడే. ఎస్. అసలు మనం మెయిల్ కాన్ఫిగరేషన్ సరిగా చేసామా లేదా చెక్ చేసుకోవచ్చు ఇక్కడే. ఏది? దాని పేరు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ లో ఈ స్టోరీ అంతా నడిచిన తర్వాత అప్పుడు మనం లైవ్ కి వెళ్తాం. లైవ్ అంటే ఏంది? ప్రొడక్షన్ లో చేసే ప్రతి పనికి మనం పేమెంట్ ఇవ్వాలి. ఎవరికి? ఏడబ్ల్యూఎస్ వాడికి. ఓకే ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఎస్సిఎస్ అనే ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ఉపయోగించి మనం మనం బిజినెస్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కస్టమర్స్ కి బల్క్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు, రైట్? అని దానిని మనం కాన్ఫిగర్ చేస్తాం. మనం ఎవరిని? మనం క్లౌడ్ ఇంజనీర్స్. వీఆర్ క్లౌడ్ ఇంజనీర్స్. ఎస్. కాన్ఫిగర్ చేసేది మనం. నేర్చుకోవడానికి ఏడబ్ల్యూఎస్ లో వాడు ఏమి ఇచ్చాడంటే, నేర్చుకోండి తప్పులేదు, కానీ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ యాక్సెస్ మీకు ఇస్తా ఫ్రీగా, అంతే. లేదు లేదు నాకు ఫ్రీ వద్దు, నేను పే చేస్తాను అమౌంట్ అనుకుంటే ప్రొడక్షన్ యాక్సెస్ తీసుకోండి. ఓకే, రెండు ఆప్షన్లు ఉన్నాయా? రెండు ఆప్షన్లు ఇచ్చాడు వాడే. ఎస్, దే హ్యావ్ గివెన్ టూ ఆప్షన్స్ ఇన్సైడ్ ఎస్సిఎస్. ఎస్సిఎస్ ని మీరు పేమెంట్ గా ఉపయోగించుకోండి, ఎస్సిఎస్ ని మీరు ఫ్రీగా ఉపయోగించుకోండి. బట్ ఎనీవే ఏదైనా ఒకటే, ఏదైనా సరే ఆప్షన్స్ ఆర్ సేమ్, నో ప్రాబ్లం. ఏదైనా ఆప్షన్స్ ఆర్ సేమ్. శాండ్ బాక్స్ ప్రొడక్షన్ సేమ్. మనం శాండ్ బాక్స్ లో చేసిన ప్రాసెస్ నే ఇదిగో నేను నా కంపెనీలో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇదంతా చేసేసాను చెప్పచ్చు. అంతే. ఇక్కడ కనపడేది ఇక్కడ కనపడేది, నో ఇష్యూ. రైట్, బాగానే ఉంది సార్. ఇప్పుడు ఈ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, ఎస్, దానిలో అసలు ఈ ఎస్సిఎస్ ని ఎలా కాన్ఫిగర్ చేసి ఒక వ్యక్తికి ఈమెయిల్ ఎలా వెళ్తుంది, అసలు ఆ వ్యక్తికి ఈమెయిల్ వచ్చిందా లేదా ఇప్పుడు చెక్ చూసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు అంతా ఇక్కడే చేయొచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఉంది. ఏం కండిషన్ అది అంటే, ఇక్కడ ఏది శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ అంటే, మన వాళ్ళు ఇక్కడ 200 ఈమెయిల్స్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఎవరు ఎవరు? ఇదే 200 ఈమెయిల్స్ ఫ్రీగా ఇస్తాడు. ఫ్రీ 200 మందికి ఈమెయిల్స్ పంపించచ్చు నువ్వు. అయితే ఇక్కడ పంపించవచ్చు కానీ, అంటే ఫర్ డే మాత్రమే, నెలకు కాదు సంవత్సరానికి కాదు, ఫర్ డే. ఒక్క రోజులో 200 మందికి ఈమెయిల్స్ పంపించవచ్చు. ఈ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లోనే పంపించవచ్చు. అయితే వాడు ఇక్కడ కండిషన్ ఏం పెట్టాడంటే, ఎవరికైతే నువ్వు ఈమెయిల్ పంపించాలనుకుంటున్నావో ఆ పర్సన్ ఖచ్చితంగా ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయాలి. చెయ్యకపోతే నేను వాడికి సెండ్ చేయను అని ఇచ్చాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎందుకంటే 200 ఈమెయిల్స్ ఫ్రీగా ఇచ్చినప్పుడు నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి పంపిస్తే వాడి సర్వీస్ నువ్వు ప్రాబ్లం కదా. అందుకని వాడు తెలివైనడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. ఏమని చేశారు తెలుసా? నువ్వు ప్రాక్టీస్ చేసుకో, కానీ ఎవరికి పడితే పిచ్చి పిచ్చిగా మెయిల్స్ పంపిస్తే మళ్ళీ అది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. కాబట్టి అందుకని మీరు ఏం చేస్తారు? శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో బాగా చేసుకోండి, మెయిల్స్ పంపించండి, కాన్ఫిగర్ చేసేసేయండి, ఎస్సిఎస్ ఫంక్షనాలిటీ మొత్తం తెలుసుకోండి. కానీ ఇక్కడ ఉన్న ఇదేంటంటే, ఇదిగోండి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఎస్, ఈయన ఎవరు? సెండర్ ఈయన సెండ్ చేయాలి. ఓకే, ఈయన ఎవరు? ఇక్కడ రిసీవర్. ఎస్. రిసీవర్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఈయనకి ఈమెయిల్ పంపిస్తాడు. సో దట్ ఈజ్ అ రిసీవర్. ఎస్, రిసీవర్. ఈ రిసీవర్ కి ఫస్ట్ ఈ సెండర్ అనే ఒక టెస్ట్ మెయిల్ పెట్టాలా. ఇది శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న లిమిటేషన్ అన్నమాట. టెస్ట్ మెయిల్ పెట్టాలి. టెస్ట్ మెయిల్ పెడితే ఎస్, రిసీవర్ కి వస్తుంది ఆ టెస్ట్ మెయిల్. దట్ మీన్స్ వాడు కన్ఫర్మేషన్ బాస్ అంతే.
ఈ కన్ఫర్మేషన్ ఈమెయిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ రిసీవర్ జస్ట్ క్లిక్ చేయాలి. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ కన్ఫర్మేషన్, నవ్ ఆన్వర్డ్స్ ప్లీజ్ సెండ్ టు మీ ఈమెయిల్స్ అనే అర్థం అనమాట. ఎప్పుడైతే యాజ్ సూన్ యాజ్ వి కన్ఫర్మ్ దిస్ రిక్వెస్ట్, వి వెరిఫై దిస్ రిక్వెస్ట్, దెన్ మనం ఈ సెండర్ ఏ మెయిల్స్ పంపించినా సరే ఇదిగో ఈ రిసీవర్ కి వస్తూనే ఉంటాయి. కన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి. ఎందుకు ఇది లిమిటేషన్ ఇచ్చాడు? మనం ఎవరు పడితే వాడికి మెయిల్స్ పంపిస్తామని ఈ సర్వీస్ ఉపయోగించి. అందుకోసం రిసీవర్ ఖచ్చితంగా వెరిఫై చేయాలి. ఏది? సెండర్ పంపించిన రిక్వెస్ట్ ని ఫస్ట్ టెస్ట్ మెయిల్ పంపిస్తాం. ఆ టెస్ట్ మెయిల్ లో వెరిఫికేషన్ మెయిల్ అన్నట్టు. ఎలా పంపించాలా అదంతా ఇప్పుడు మనం చూడొచ్చా? తప్పకుండా హ్యాండ్స్ ఆన్ చేయొచ్చు, మన ఇబ్బంది ఏం లేదు. సేమ్ టు సేమ్. ఈ ఒక్క లిమిటేషన్ మీరు అర్థం చేసుకోవాలి. బట్ లైవ్ లో మాత్రం ఇది ఉండదు, ప్రొడక్షన్ లో ఇది ఉండదు. ఓకే, మనం ఎక్కడ పడితే ఏది పడితే అది చేస్తాము. పైగా మనకి 200 ఈమెయిల్ ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి కొంత లిమిటేషన్ పెట్టాడు. ఎస్, రిసీవర్ మస్ట్ బి వెరిఫైడ్, అదర్వైజ్ సెండర్ అనేవాడు రిసీవర్ కి ఈమెయిల్స్ పంపించడం సాధ్యం కాదని రూల్ పెట్టాడు. సేమ్ టు సేమ్ వర్క్ అంతా సేమ్ టు సేమ్. శాండ్ బాక్స్ లో వర్క్ అంతా, ఇక్కడ ప్రొడక్షన్ లో వర్క్ అంతా సేమ్ టు సేమ్. అయితే అక్కడ మనకు పేమెంట్ వస్తుంది, ఇక్కడ ఫ్రీగా వస్తాడు. అందుకోసం ఈ లిమిటేషన్ పెట్టేశాడు. ఓకే ఓకే అంటే సార్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పండి. నాకు కొంచెం అటు ఉంటాను కాబట్టి. అవును, అలాంటి వాళ్ళ కోసమే ఇదిగో ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళు డైరెక్ట్ గా. రైట్, ఓకే, ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి లాగిన్ అవుతావు కదా. అయ్యాను. అయిన తర్వాత నువ్వు ఎస్సిఎస్ సర్వీస్ ని టచ్ చేయి. రైట్ రైట్, ఎస్సిఎస్ సర్వీస్ ని టచ్ చేసిన వెంటనే అది అడిగింది ఏమని, బాబు నీకు శాండ్ బాక్స్ కావాలా, ప్రొడక్షన్ కావాలమ్మా అని అడిగింది. అడిగింది వెంటనే. లేదు లేదు, నాకు ప్రొడక్షన్ కావాలంటే అయితే పేమెంట్ ఉంటుందమ్మా జాగ్రత్త అని చెప్పేసింది ముందుగానే. లేదు లేదు, అవసరం లేదు, నేను శాండ్ బాక్స్ లోనే ఇదంతా కూడా ప్రిపరేషన్ నేర్చుకోవడానికి అని శాండ్ బాక్స్ కొడతాం మనం. రైట్, ఎప్పుడైతే ఇఫ్ యు సెలెక్ట్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, ఎస్, అప్పుడు వెంటనే అడిగిద్ది అనమాట. ఏమని అడిగింది తెలుసా? బాబు ఎవరికి ఈమెయిల్ పంపించాలి, వాళ్ళందరిని ఎంట్రీ చేయమ్మా అని అడిగిద్ది వెంటనే. అప్పుడు నేను ఎంట్రీ చేయాలా? ఏమని? ఎస్, ఇప్పుడు సపోజ్ నేను పంపిస్తున్నా. ఎవరికి పంపించాలా? ఇప్పుడు గిరి అనే వ్యక్తికి, లేదా పాపారావు అనేది, రఘు అనేది, రాజు అనేది, ఇట్లా చాలా మందికి పంపించాలనుకోండి. వాళ్ళ ఈమెయిల్స్ అన్నిటిని నేను ఎంట్రీ చేసుకుంటాను. ఎంట్రీ చేసుకున్న తర్వాత టక్కన వెంటనే ఎస్ కొంత మెసేజ్ రాస్తా వాళ్ళకి, సంథింగ్ ఏదో కొట్టి వెంటనే ఇది ఫస్ట్ అయితే సెండ్ టెస్ట్ మెయిల్ అని ఉంటుంది. టెస్ట్ మెయిల్ కొట్టిన వెంటనే రిసీవర్స్ కి కన్ఫర్మేషన్ వెళ్ళింది, అలానే వ్యక్తి మీకు ఈమెయిల్స్ పంపించదలుచుకుంటున్నాడు, ఇది కన్ఫర్మ్ చేస్తే ఆ వ్యక్తి నుంచి మీకు ఈమెయిల్స్ వస్తాయి, మీకు ఓకేనా, ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ ఆర్ నాట్ అని కన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే మనం ఏడబ్ల్యూఎస్ ఎస్సిఎస్ సర్వీస్ ని ఉపయోగిస్తున్నాం ఫ్రీగా. ఇది వేరే వాళ్ళకి ఇల్లీగల్ మెసేజ్ పంపిస్తే మళ్ళీ ప్రాబ్లం. అందుకోసం అట్లా కన్ఫర్మేషన్ పెట్టాడు వాడు. అప్పుడు ఈ వ్యక్తి, ఈ సైడ్ ఉన్న వ్యక్తులందరూ కూడా ఏం చేయాలా? ఎస్, కన్ఫర్మ్, ఓకే, ప్రొసీడ్ అని చెప్పాలి. చెప్పిన వెంటనే ఇక అక్కడి నుంచి ఈమెయిల్స్ రావడం మొదలు పెడతాయి. ఎలా దీన్ని కాన్ఫిగర్ చేయాలి? ఎస్, స్టెప్ బై స్టెప్ నేను హ్యాండ్స్ చూపిస్తాను, మీకు స్టెప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సరే, ఇప్పుడు శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత ఎస్, మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా? ఏం లేదు, నెక్స్ట్ ఐడెంటిటీ అని ఉంటుంది బాస్, ఐడెంటిటీస్. రైట్ రైట్, ఎక్కడ ఎక్కడ సార్ అది? ఈ పక్కనే ఐడెంటిటీస్ అండి. ఎస్సిఎస్కి వెళ్ళిన తర్వాత శాండ్ బాక్స్కి వెళ్ళిన తర్వాత ఐడెంటిటీస్ ఉంటాయి. రైట్, ఈ ఐడెంటిటీస్ క్లిక్ చేయగానే అది అడిగింది నేను, బాబు నువ్వు ఎవరికి ఈమెయిల్ పంపించాలనుకుంటున్నావు, వాళ్ళ ఈమెయిల్ ఇక్కడ టైప్ చేయమ్మా అని అడిగింది. ఎప్పుడు నువ్వు ఐడెంటిటీస్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఆ రిసీవర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ని టైప్ చేయమ్మా అనింది. ఆ రిసీవర్ ఈమెయిల్ అడ్రస్, ఎస్ ఎస్, రిసీవర్ ఈమెయిల్ అడ్రస్ ఏంది? సంథింగ్ కాల్ paparao@gmail.com. అంతే రిసీవర్ ఈమెయిల్ అడ్రస్, అంతే సింపుల్ గా. అయితే ఇక్కడ చిన్న చిక్కు ఉంది. ఏంటో తెలుసా? అది అడిగిద్ది, బాబు ఇది నార్మల్ ఈమెయిలా లేకపోతే నీకు డొమైన్ కి సంబంధించిన ఈమెయిల్ ఉందో చెక్ చేసుకో అనేది. 1, 2 రెండు ఆప్షన్ అడిగింది మళ్ళీ. నార్మల్ ఈమెయిల్ అంటే ఏంది? ఇదే paparao@gmail.com, ఇది నార్మల్ ఈమెయిల్. డొమైన్ అనుకోండి, అప్పుడు paparao@tcs.com ఇట్లా వస్తుంది, ఇది డొమైన్. అది అడిగిద్ది ఏది? ఐడెంటిటీలో నువ్వు ఒక ఈమెయిల్ ఎంటర్ చేయాలని చెప్పాను కదా, ఆ ఈమెయిల్ అనేది డొమైన్ కి సంబంధించిందా లేదా నార్మల్ ఈమెయిల్ అని అడిగింది. అప్పుడు నువ్వు డొమైన్ సంబంధించిన ఈమెయిల్ మెసేజ్ పెట్టాలి అనుకుంటే ఎస్ అమ్మా, అది డొమైన్, ఇది సంథింగ్ కాల్డ్ xyz.com, సంథింగ్ కాల్డ్
venstro.com ఇట్లా అమ్మా అని చెప్పాలి. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నీ దగ్గర ఈ ఈమెయిల్స్ కి పంపించాలి అనుకుంటే ఏది లేదు, నేను నార్మల్ ఈమెయిల్స్ పంపించాలనుకుంటే నార్మల్ సెలెక్ట్ చేసుకో. అది ఇక్కడ విషయం. ఐడెంటిటీలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి? అది డొమైన్ కి సంబంధించిన ఈమెయిల్ లేకపోతే నార్మలా. ఇప్పుడు సపోజ్ kk@venstro.com అంతే, info@venstro.com ఇట్లా. ఇది డొమైన్స్ కి సంబంధించింది. అట ఇచ్చాం అట్లా. అది అడిగింది. సరే ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అడిగింది. ఏం లేదు, సింపుల్ గా మీరు ఎప్పుడైతే అక్కడ ఇచ్చారో ఇది ఈ డొమైన్ అయితే డొమైన్ ఈమెయిల్స్ అయినా ఇచ్చేయండి, నార్మల్ ఈమెయిల్ అయితే నార్మల్ అయినా ఇచ్చేయండి. రైట్. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మిమ్మల్ని ఏమడుగుతుంది అంటే క్రియేట్ ఐడెంటిటీ అని అడుగుతుంది. అంతే. ఆ క్రియేట్ ఐడెంటిటీలో మనం అంతా సెట్టింగ్ చేస్తాం, అయిపోతుంది. దెన్ అక్కడ వెంటనే చిన్న ఇక్కడ బటన్ ఉంటుంది. ఎస్, ఆ బటన్ ఉపయోగించి డైరెక్ట్ గా ఎస్ టిక్ కొట్టిన వెంటనే, అంటే టెస్ట్ మెయిల్ టెస్ట్ టిక్ కొట్టిన వెంటనే అక్కడ పాపారావుకి వెళ్ళిపోతుంది. ఓకే, అది జీమెయిలా లేకపోతే అతను డొమైన్ మెయిల్ ఇచ్చాడు, ఏ మెయిల్ ఇచ్చాడు అక్కడ అడిగిద్దాను. పాపారావు అలాంటి వ్యక్తి నీకు మెసేజ్ పంపించాడు, నువ్వు దాన్ని ఓకే చేయి. ఎందుకు? ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ఆల్ దిస్ మెయిల్స్ ఫ్రమ్ దిస్ ఫెలో ప్లీజ్ వెరిఫై, అదర్వైజ్ ఐ వోంట్ సెండ్ అనేది. ఎవరు? జీమెయిల్ ఆ మాట చెప్పింది. ఆ వెరిఫికేషన్ అనమాట. లేదు పలానా వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తే, ఆ వ్యక్తి నుంచి నాకు ఈమెయిల్స్ రావాల్సిందే, కావాలి నాకు అన్నప్పుడు ఎస్ ఓకే క్లిక్ కొడితే చాలు, కన్ఫామ్ అయిద్దాం. కన్ఫామ్ ఇచ్చినట్టు అనమాట పాపారావు. ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చాడో ఇక్కడ ఎస్, ఇక్కడ టోటల్ గా ఏ మెయిల్ అయినా సరే ఈ పాపారావుకి వస్తూనే ఉంటుంది. మనం పంపించిన మెయిల్ అయినా సరే వస్తుంది. ఐడెంటిఫికేషన్ ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు అంటే మనం మిస్యూజ్ అవ్వకుండా ఇచ్చాడు. ఎస్ ఓకే, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసు ఇది అయిపోయింది, ఇంకా అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వెరిఫికేషన్ అయింది. ఎస్ఎంఎస్ ఈమెయిల్స్ రాలా ఇంకా. నో నో నో, వెరిఫికేషన్ అయింది. ఐడెంటిటీ ఓకే అయిపోయింది. బోత్ పీపుల్, ఇక్కడ ఉన్న పర్సన్ కి ఇక్కడ ఉన్న పర్సన్ కి ఐడెంటిటీ ఓకే. ఆ తర్వాత ఇప్పుడు అసలు స్టోరీ అంటే ఏంటి? ఎలాంటి టైప్ ఆఫ్ ఈమెయిల్స్ పంపించాలి, ఎలాంటి కంటెంట్ రాయాలి, ఇదంతా మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఇది నెక్స్ట్ స్టెప్ ఇది. అదేమో పార్ట్ 1 అనుకుంటే ఇదేమో పార్ట్ 2. పార్ట్ 1 లో వాళ్ళ ఐడెంటిటీస్ ని అప్రూవల్ చేస్తాం. పార్ట్ 2 లో వచ్చేసరికి ఎస్ అసలు ఇదిగో సబ్జెక్ట్ ఏముండాలి, అసలు బాడీ ఏముండాలి, అసలు ఇది పూర్తి స్థాయిలో ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ మళ్ళీ మనం ఇక్కడ సెట్ చేయాలి. పార్ట్ 2 అనమాట. ఓకే అర్థమైంది సార్. పార్ట్ 2. మరి పార్ట్ 2 లో ఏమేమి ఉంటాయి తెలుసా? పార్ట్ 2 లో ఏం లేదు, సింపుల్ గా చూడండి. ఇక్కడ దాకా స్టోరీ ఇది. కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఈమెయిల్స్ పంపడానికి మనం ఎంత కాన్ఫిగర్ చేయాల. ఎస్ కానప్పుడు నెక్స్ట్ ఏముంటదంటే ఎస్ బాస్. చూడండి నెక్స్ట్ ఏముంటదంటే జస్ట్ ఇదిగోండి. ఎప్పుడైతే చూడండి ఇలా ఇలా ఉంటుంది కదా. ఎప్పుడైతే ఇక్కడ ఐడెంటిటీ ఫినిష్ అయిందో అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఈమెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఐడెంటిటీ పూర్తయిన తర్వాత ఆ ఈమెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. రైట్. సో కనిపించిన తర్వాత మీరు ఓకే వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాపారావు, రాజేంద్ర, ఎవరు వేరే రాఘు ఎవరైనా సరే వాళ్ళకి డైరెక్ట్ గా ఎస్ ఈమెయిల్స్ పంపించవచ్చు. అయితే ఈ ఈమెయిల్స్ పంపించే క్రమంలో ఎస్ వాడు రెండు ఆప్షన్ ఇస్తాడు. ఒకటి ఈమెయిల్స్ పంపించాలనుకున్నాము కదా, ఓకే దానికి రా టైపా లేతే ఫార్మాటెడ్ టైపా అని ఇచ్చాడు. ఫార్మాటెడ్ అని ఇస్తాడు. రా టైపా ఫార్మాటెడ్ టైపా నువ్వు పంపించాలని ముందు దీన్ని సెటప్ చేసుకోవాలి. రా టైపు ఫార్మాటెడ్ టైప్. రైట్. అయితే ఇక్కడ రా టైప్ ఫార్మాట్ టైప్ ఏంటంటే రా అండ్ ఫార్మాటెడ్. రా అంటే ఏంటి అసలు? ఏమీ లేదు, ఎస్ మొత్తం నువ్వే టైప్ చేసి నీట్ గా సెట్ చేస్తావు. లేదు జస్ట్ టెంప్లెట్స్ మాదిరిగా ఉంటాయి కొన్ని. ఇలా టెంప్లెట్స్ మాదిరిగా ఉంటాయి. ఎస్ వాటిల్లో ఏదో కొంత మ్యాటర్ యాడ్ చేసి థ్యాంక్ యూ పెట్టేసి ఇచ్చి పడేస్తాం డైరెక్ట్ గా. ఎంతమందికైనా వెళ్తూ ఉంటాయి ఇదే మ్యాటర్. అట్లా అనమాట. సో ఆ విధంగా ఏ ఫార్మాట్ తీసుకుంటే అంటే నీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి క్లయింట్ చెప్తాడు, అమ్మా ఇదిగో ఈ ఫార్మాట్ సెట్ చేయి, ఇలాంటి మెసేజ్ అంతా నా కస్టమర్లకు వెళ్ళాలా, లెట్స్ సే హ్యాపీ న్యూ ఇయర్ ఇలాంటి మెసేజ్ వెళ్ళాలా సెట్ చేయి, హ్యాపీ సంక్రాంతి ఇలాంటి వెళ్ళాలా సెట్ చేయి.
హ్యాపీ దసరా ఇలాంటి సెట్ చేయి. లేదు మేము ఈరోజు 50% డిస్కౌంట్ తోటి 2 days ఆఫర్స్ ఇస్తున్నాం ఈ ప్రొడక్ట్ మీద, ఎస్ వాటిని పర్చేజ్ చేసుకోండి ప్లీజ్ కమ్ అని చెప్పాలా, అట్లా చెయ్యి. ఇలాగా ఇందాక నేను చెప్పాను కదా, ఐటీ ఇండస్ట్రీ మీరు పనిచేస్తుంటే వాళ్ళ ఎంప్లాయీస్ కి ఒకలాంటి కంటెంట్ తయారు చేసి వాళ్ళకి నేను ఈమెయిల్స్ పంపించాను, అదొక స్టైల్. అసలు ఐటీ కంపెనీ గ్రో అవ్వాలా, ఐటీ కంపెనీ డెవలప్ అవ్వాలంటే క్లయింట్స్ కోసం ఈమెయిల్స్ పంపిస్తా ఉంటాం, మాది దీని ఎస్టాబ్లిష్మెంట్, మా దగ్గర ఇంత ఎంప్లాయీస్ ఉన్నారు, ఎస్ ఆల్ ఆర్ సర్టిఫైడ్ ఎంప్లాయీస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ఎన్ఐటీస్ ఐఐటీస్, అవి ఏవో చెప్తాం ఇట్లా. సో ఫార్ వీ హ్యావ్ హ్యాండిల్డ్ సో మెనీ ప్రాజెక్ట్స్, major projects like this. Adi, we have 5 delivery units in India, and we have more than 20 delivery units in abroad, across the world. ప్రపంచంలోనే అట్లా ఇవన్నిటిని ఈమెయిల్సే మొత్తం టోటల్ గా. అవన్నీ ఇక్కడ మనం డిసైడ్ చేస్తాం. ఇది అదే రా అండ్ ఫార్మాటెడ్. ఎస్, ఆ రా అండ్ ఫార్మాటెడ్ లో మనకి ఫస్ట్ కనపడింది ఏంది, అసలు అసలు ఆ సినారియోని సెలెక్ట్ చేసుకో. ఏ సినారియో అది? సినారియో. ఎస్ అది సినారియో అంటే జస్ట్ నువ్వు ఏదైనా టెంప్లెట్ మాదిరి ఉపయోగిస్తావు, లేదు కష్టం అంటే మొత్తం కర్త కర్మ నువ్వే తయారు చేయాలి అంతా. ఇక వాడేం చెప్పడు, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాసుకోవాలి అంతా టోటల్ గా. కష్టం పెడతావా లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకుంటావా? ఎస్, ఓకేనమ్మా, నేను సింపుల్ గా కాబట్టి కష్టం అనే పెట్టేసుకుని అంతా రాసేసుకుంటా. కరెక్టే, బాగానే ఉంది. కస్టమ్ మెసేజ్ తర్వాత ఎవరికి ఈ మెసేజ్ ఎవరికి వెళ్ళాలా? టు హూమ్? ఎస్, ప్రొవైడ్ హోల్ ఈమెయిల్స్. ప్రొవైడ్ ఈమెయిల్స్ ఎవరికి వెళ్ళాలో ఈ మెసేజ్, ఆ ఈమెయిల్స్ ప్రొవైడ్ చేయి. రైట్, ప్రొవైడ్ చేసేసాను. చేసిన తర్వాత ఎస్, బాడీలో కూడా కొంత కంటెంట్ ఇంకేదైనా రాసుకోవాలంటే రాసుకో. రైట్ సమ్ కంటెంట్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఇంకా ఏదైనా మ్యాటర్ రాసుకోవాలంటే రాసుకో. సబ్జెక్ట్ రాసుకోవాలి, ఎవరికి పంపించాలో ఈమెయిల్స్ రాసుకోవాలి, అసలు పూర్తి స్థాయిలో ఇంకా ఏదైనా మ్యాటర్ రాసుకోవాలని రాసుకో, నో ప్రాబ్లం. ఎస్, రాసుకున్న తర్వాత వెంటనే ఎస్, ఇక్కడ సెండ్ అని ఉంటుంది బాస్, సెండ్ బటన్. ఎస్, ఈ సెండ్ బటన్ నొక్కిన వెంటనే అందరికి ఈమెయిల్స్ వెళ్తూనే ఉంటాయి. అంతే, ఈమెయిల్స్ వెళ్తూనే ఉంటాయి. రైట్. సో ఈ ఈమెయిల్స్ కి మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా, వస్తున్నాయా రాలేదా అని చెక్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా చెక్ చేయొచ్చు. ఇట్లా ఎస్ఎస్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా చెక్ చేయొచ్చు. ఇలాగా దీన్ని మనం ప్రొడక్షన్, శాండ్ బాక్స్ రెండింటిలో చూడొచ్చు. అయితే ప్రొడక్షన్ లో అంటే లైవ్ ఇక అది దానికోసం మీరు బిల్ పే చేయాలి. ఇదైతే మాత్రం లైవ్ శాండ్ బాక్స్ లో బిల్ పే చేయాల్సిన అవసరం లేదా, చేయాల్సిన అవసరం లేదు. సో అందులో మనకి ఈమెయిల్స్ కూడా ఇచ్చారు. అంటే వాడు దాన్ని ఏమని పిలుస్తాడంటే కోటా అంటే తెలుసా అంటాడు. ఎస్సిఎస్ లో కోటా అంటే ఏందంటాడు. కోటా అంటే ఏంది అంటే సెండింగ్ కోటా. ఎస్, సెండింగ్ కోటా అంటే సపోజ్ లెట్స్ ఎస్సిఎస్ వాడు ఎస్ మనకి ఇప్పటి వరకు ఎన్ని ఈమెయిల్స్ ఉపయోగించాం, సెండింగ్ కోటా. వాడు ఇచ్చిన కోటా ఎంత, మనం ఉపయోగించింది ఎంత. రైట్. మనం వాడు ఇచ్చిన కోటా ఎంత అయితే మనం ఇన్ని ఉపయోగించాం. ఫ్రీ అకౌంట్ గా 200 ఇచ్చాడు, మనం ఎక్కువ వేస్తే హే లాస్ అవుతున్నావు జాగ్రత్త, అట్లా బిల్ వస్తుంది నీకు. కాదు, ఇదిగో టోటల్ గా అసలు సెండింగ్ ఏంది, ఎన్ని పంపించాం, ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి, అసలు ఇప్పుడు వరకు సోఫార్ నా బిజినెస్ కస్టమర్స్ ఇంకా ఎన్ని సెండ్ చేసాం అనేది చూసుకోవాలి అనుకుంటే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఎక్కడ? ఎస్సిఎస్ లోనే ఐడెంటిటీ అనే ఆప్షన్ పైన ఎస్ అకౌంట్ అని ఇచ్చాడు. అకౌంట్. సో ఈ అకౌంట్ అనే బటన్ మీరు ప్రెస్ చేసిన వెంటనే ఏం కనిపిస్తుంది తెలుసా? ఓకే నాయన, ఇదిగో ఇప్పటి వరకు మీరు టోటల్ గా మీరు ఇన్ని ఈమెయిల్స్ పంపించారు, ఎస్ మీకు ఇంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ రియల్ టైంలో అకౌంట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే చాలు. ఎస్ఈఎస్ లో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లన్నీ మీరు చక్కగా వాళ్ళకి వివరిస్తే చాలు. అంటే ఇది మొత్తం డాష్ బోర్డ్ మాదిరి అన్నట్టు టోటల్ గా, ఇవన్నీ కూడా డాష్ బోర్డ్ మాదిరి. రైట్. అయితే ఇక్కడ ఈ ఎస్సిఎస్ లో మీరు గమనించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా ఆల్రెడీ, దీనికి మీరు ఇంకో పని కూడా చేయొచ్చు. ఎట్లా తెలుసా? ఎట్లా? ఎస్, మీరు డైరెక్ట్ అంటే అది ఒక పెద్ద వర్క్ అన్నట్టు. డిబి డేటాబేస్. రైట్ డేటాబేస్. ఇక డేటాబేస్ లో మనకి అందరి ఈమెయిల్స్ అన్ని స్టోర్ అవుతా ఉంటాయి ట్యాబులర్ ఫార్మాట్ లో. రాత్రి చెప్పాను ఆల్రెడీ. ఎస్, ఆల్ ద ఈమెయిల్స్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. అన్ని ఈమెయిల్స్ స్టోర్ అవుతా ఉంటాయి. అయితే ఇక్కడ
బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో, అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే జావా, పైథాన్, .NET తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం కంపెనీ వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు. ఏం తెలుసా, హే బాబు, ఇక్కడ ఉన్న డీబీలో ఉన్న, అంటే డేటాబేస్ లో ఉన్న ఈ ఈమెయిల్స్ అన్ని రీడ్ చేయాలి. రీడింగ్, రీడ్ 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 చేసి ఎస్ ఎస్సిఎస్ అనే సర్వీస్ ఉపయోగించి, ఎస్ ఇదిగో ఎస్సిఎస్ సర్వీసులు ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఏ కంటెంట్ రాయాలి, టాప్ లో ఏముండాలి, బాడీలో ఏముండాలి, ఏమేమి మ్యాటర్ రాయాలనేది మనం ఇప్పుడు సెట్ చేసాం కదా. ఎస్ మనం అలా సెట్టింగ్ చేస్తాం మనం. కానీ బ్యాక్ ఎండ్ డెవలపర్లు ఏం చేస్తారు తెలుసా, కోడ్ రాస్తారు. ఎందుకు రాస్తారు, ఈ డేటాని రీడ్ చేసుకోవడానికి, టు రీడ్ ఆల్ ద ఈమెయిల్స్. ఇక వస్తూనే ఉంటాయి ఈమెయిల్స్, వచ్చే ఈమెయిల్స్ మొత్తాన్ని డైరెక్ట్ గా, ఇది ఎగ్జిక్యూషన్ అయితే చాలు, మొత్తం డైరెక్ట్ గా రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎస్సిఎస్, ఆ రీడ్ చేసిన ఈమెయిల్స్ మొత్తానికి ఇప్పుడు మనం రాసామే ఇట్లాగా, ఏది కంటెంట్ ఏంది, టాప్ లో ఏముండాలి, బాటమ్ లో ఏముండాలి, సబ్జెక్ట్ ఏముండాలి, ఇవన్నీ మనం సెట్టింగ్ చేస్తాం కదా. దాని ప్రకారంగా ఇక్కడ ఈ ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ రీడ్ చేసిన ఈ ఈమెయిల్స్ అన్నిటికీ ఎస్ఎంఎస్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాం, ఆటోమేటిక్. అది అసలు మోడల్, అది అసలు ఆటోమేటిక్ వెళ్ళిపోతూనే ఉంటాయి. అంటే ఇందులో ఇక్కడ ఏం కనపడుతుంది, ఒక డేటాబేస్ కనపడాలి. ఎస్, ఆ తర్వాత ఆ డేటాబేస్ లో కొంత ఈమెయిల్స్ ఉండాలి. ఎస్, ఆ తర్వాత బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మళ్ళీ కోడ్ రాయాలి. కోడ్ ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కోడ్ ఎవరు రాస్తారు, డెవలపర్ రాస్తారు. ఎస్ఈఎస్ ఇవన్నీ నేను చెప్పి నేను ఎవరు చేస్తారు, క్లౌడ్ ఇంజనీర్. ఎట్లా, చాలా ఎస్ సర్వర్, ఇక్కడ డీబీ సర్వర్ ఎవరు తయారు చేస్తారు, క్లౌడ్ ఇంజనీరే. ఎస్ ఆర్డిఎస్ అనే సర్వీస్ ఉంది కదా, ఆర్డిఎస్ అనే సర్వీస్ ఉపయోగించి డేటాబేస్ సర్వర్ చేయొచ్చు. ఒక్క సెకండ్ పని అంతే, ఒక్క సెకండ్ పని. గతంలో అయితే చాలా వర్క్ ఉండేది. ఎస్ దానికి డీబీ అడ్మిన్ కావాలా, అది కావాలి, ఇది గందరగోళం. ఇప్పుడైతే ఓన్లీ క్లౌడ్ ఇంజనీర్ చాలు. బ్యాక్గ్రౌండ్ లో కావాలంటే డీబీ అని పెట్టుకుంటాడు, అంతే సింపుల్. ఇంకా నాలెడ్జ్ కావాలంటే అట్లా. సో ఇది యాక్చువల్ గా ప్రొసీజర్ కొంతమంది కంపెనీలు అనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికోసం తెలిసింది కదా, ఇదంతా సెటప్ చేసుకోవాలి. బ్యాక్ ఎండ్ కోడ్ కావాలి, దట్ మీన్స్ వాట్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏం చేయాలి, డీబీకి వెళ్ళి డీబీలో ఉన్న ఈ ఈమెయిల్స్ డేటా మొత్తాన్ని తీసుకొని రీడ్ చేయాలి. రీడింగ్ చేసిన తర్వాత ఎస్ఎస్ ఆ బ్యాక్ ఎండ్, ఆ టీమ్ కి, మన క్లౌడ్ టీమ్ కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాన్ఫిగర్ చేసి పడేయచ్చు దాన్ని. చేసి పడేస్తే అప్పుడు అక్కడ రీడింగ్ చేస్తూ ఉంటుంది ఎస్ఈఎస్. ఇదిగో రీడింగ్ చేసిన ఈ ఎస్ఈఎస్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరి ఈమెయిల్స్ తీసుకొని పంపిస్తా ఉంటుంది. అంతే, దాని పని అది చేస్తా ఉంటుంది. ఎవరి పని, ఎస్ఈఎస్ పని. ఇది స్టోరీ ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం సచివత మనం కోడ్ రాసుకోవాలి. మనం అంటే డెవలపర్స్ కాదు, సారీ క్లౌడ్ ఇంజనీర్స్ కాదు, డెవలపర్. డెవలపర్ రాస్తారు. దానికోసం ప్రత్యేకంగా ఒక పూర్తి స్థాయిలో టీం ఉంటుంది. వాళ్ళు కొన్ని కంప్లీట్ బిజినెస్ లాజిక్ మీద పనిచేసే టీం కొంతమంది ఉంటే, కంప్లీట్ గా ఇలాంటి టాస్క్లు చేయడానికి కూడా